నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓడమియని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్తుతి చూసి అతిశయపడుతున్నా సింహాలే నీ ఎదుటే నింగి వేయనిలసిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్తుతి చూసి అతిశయపడుతున్నా సింహాలే నీ ఎదుటే నింగి వేయనిలసిన నాకీల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకీల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమియరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మానవీ తలరాతని దిగులు పడుకుమా
మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సమయంలో నతానీలు వచ్చి కానుకల కోసం ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థన. వస్తున్నారా? రానన్న ప్రైజ్ ది లార్డ్. చాలించండి. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ దైవమానికి వందనాలు 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 వందనాలు. గడిచిన దినములన్నీ ప్రభా కాచి కాపాడి ప్రభా తండ్రి నువ్వు నడిపించావు. దైవమానికి లెక్క స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. గడిచిన 2 దినాలు ప్రభా ఆశీర్వాదకరంగా నడిపించావు ప్రభా. తండ్రి ఈ దినం కూడా నువ్వు నడిపిస్తున్నావు ప్రభా. నువ్వు మా మధ్య ఉన్నావు మేము నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మీరే ముందుండి నడిపించండి పరిశుద్ధుని. స్తోత్రం తండ్రి. యేసురాజా తండ్రి కానుకలు బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. దీవించి ఆశీర్వదించి ప్రభా. వారికి రావాల్సిన ఆశీర్వాదం ప్రభా వారి కుటుంబాలు మీరు దయచేయండి. కార్యం జరిగించు ప్రభా. కృప చూపు తండ్రి. వాక్యం వినిచుండగా ప్రతి ఒక్కరిని ప్రభా నీ వాక్యం మీద ప్రభా ఏక ఆసక్తి గలవారై ప్రభా యేసురాజు నిన్ను స్తుతించులాగున నీ వాక్యం చెప్పుచుండగా ప్రభా నీ ప్రజలందరూ ప్రభా దావీదు వలె ప్రభా స్తుతించులాగా నీ కృపను అనుగ్రహించు. యేసు నామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి మీ స్థలంలో కూర్చోండి. ప్రియుల మంచిది. మరి ఈ 3 రోజులు ఈ సియోను ఉపదేశ మరి ఉజ్జీవ మహాసభలకు ప్రియుల దైవ సేవకుల్ని మరి ఆహ్వానించిన మరి ఆత్మీయ నాయకులు సియోన్ కుమారయ్య గారు మేము మాట్లాడుకున్నప్పుడు ప్రియులరా మొదటి రోజు పీటర్ పాల్ గారు, 2వ రోజు పీటర్ బాబు గారు వచ్చారు. 3వ రోజు మరి ఎవరిని పిలవాలి, మరి ఈ ప్రాంతంలో ఎవరు వాక్య పరిచయం చేయాలని మరి ఆలోచన చేసినప్పుడు ఆత్మీయ నాయకులు సియోన్ కుమారయ్య గారు మరి మన మధ్యలో ఉన్నటువంటి బర్నబాస్ గారిని మరి బర్నబాస్ గారికి ఫోన్ చేసి చిన్న పరిచర్య చిన్న సహవాసం ఉంది, మీరు రావాలి, ఆ సభలో వాక్యం చెప్పాలి, మీ సాక్ష్యం చెప్పాలని అడిగినప్పుడు నిజంగా ఈ డేట్ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియులరా అలాంటి అభిషేక్తులైన దైవజనులు మధ్యాహ్నమే మన మధ్యకు వచ్చారు. నిజంగా యానాం నుండి మరి ప్రయాణం చేసి మధ్యాహ్నం వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ప్రియులరా దైవజనులు ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దైవజనులు బర్నబాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా?
వెళ్తుందా? థ్యాంక్ యూ. హల్లెలూయా. నిజంగా ప్రియులరా, మరి ఇక్కడ చిన్న పరిచర్య, దేవుని మహాకృపను బట్టి ఈ 3 రోజులు కూడా ఈ సభలు జరగటానికి దేవుడు కృపనిచ్చారు. అయితే లాస్ట్లో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ సమయంలో దైవ సేవకులు బర్నబాస్ అయ్య గారు, వారి గురించి నేను విన్నప్పుడు చాలా ప్రాంతాల్లో వారు సాక్ష్యాన్ని ఇవ్వటం, యూట్యూబ్లో కూడా వారి సాక్ష్యం ఉంది. ప్రియులరా, ప్రతిరోజు ప్రతి రాత్రి మరి ఆయా ప్రాంతాల్లో, మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా మరి వారి సాక్ష్యాన్ని ఇస్తూ యేసు నిజదేవుడని, యేసు ఎలాంటి వాడు, యేసుని నమ్మితే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో నిజంగా ప్రియులరా ఆయా ప్రాంతాల్లో, ఆయా పల్లెలు పట్టణాల్లో దేవుడు తన సాధనముగా దైవ సేవకులు బర్నబాస్ అయ్య గారిని వాడుకుంటున్నారు. ఈ రాత్రి ప్రియులరా బర్నబాస్ అయ్య గారు వారి సాక్ష్యము మరి వాక్యము ప్రియులరా మనకు అందిస్తారు. ఇక ఎవరు ఇటు తిరగొద్దు. ఈ సమయాన్ని దైవ సేవకులు బర్నబాస్ అయ్య గారికి నేను అప్పగిస్తున్నాను. మరి అవసరం ఉండగా చప్పట్లు కొట్టి ఈ సమయాన్ని ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు చక్కని పాటలు, ఆరాధన, దేవుడి నామాన్ని ఘనపరిచారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి మంచి వాతావరణము దేవుడు మనకిచ్చాడు. నిన్నటి దినాన నేను యానం ప్రాంతంలో ఉన్నాను. పెద్ద వర్షం. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో అనుకుంటూ వచ్చాను ఇక్కడికి. కానీ దేవుడు చక్కని వాతావరణం ఇచ్చినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెప్దాం. సరే, మంచిది. మరి చిన్న గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సువార్త కూడికలను బట్టి మరి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు సమయలయ్య గారికి, అలాగే నన్ను పరిచయం చేసినటువంటి ఆత్మీయ నాయకులు మరి సియోన్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. కూర్చున్న మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకించి. మంచిది ప్రియులారా, మరి నాకు ఇవ్వబడ్డ టైంలో నేను ముగిస్తాను. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని పిల్లల వాక్యం చెప్తుంది మనకి, బలులను అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టము. సరే, మంచిది. నేను సాక్ష్యం వాక్యం కలిపి మీతో పంచుకుంటాను. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? హల్లెలూయా. నేను పెద్దగా అరవను, నాకు అలవాట్లేదు. ఇట్లాగే మాట్లాడతాను ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఇంక అరవాలంటే మీరు వచ్చి అర్థమే, నా వల్ల అయితే కాదు. ఎందుకంటే ఇవాళకి ఇది నాకు 4వ మీటింగ్ మాట. ఈ వారంలో 4 మీటింగు ఇలా చేసుకుంటూ వస్తున్నారు. రోజుకొక ఊరు. ఈరోజు ఈ ఊరితో వచ్చి ముగిసిపోతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ అయ్యాక నేను బయలుదేరి విజయవాడ వెళ్ళిపోతాను. సరే, మంచిది. చిన్న వాక్యం చదువుకుందామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తీసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన,
మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను. చాలు, తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవము కలిగిన తండ్రిని కొందనాలు. ఈ బిడ్డల ప్రభువా, నిలబడుతున్న నేను దాసుని అయ్యా, నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని బట్టి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఇశ్రాయేలీ దేశంలో మనకిలాగా మానవుడిగా సంచరిస్తున్న దినాల్లో యేసుక్రీస్తుకి ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం అంటే, అసలు నన్ను గురించి జనం ఏమనుకుంటున్నారు అని అడిగాడు ఆయన. ఇప్పుడు ఒక మనిషి, మన ఊర్లో ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషిని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. అందరూ మంచివాళ్ళు అనరు. అవుతాడు, మరికొందరికి చెడ్డోడవుతాడు. అందరూ మెచ్చినోడు అసలు భూమి మీద ఒక్కడు లేడు. ఎంత మంచివాడికైనా ఏదో ఒక వంక పెడతారు. అలాగే యేసుక్రీస్తు గురించి జనం ఏమనుకుంటున్నారంటే, కొందరు అనుకుంటున్నారంట ఆయన ఇర్మియా అనుకుంటున్నారంట, కొందరేమో ఏలియా అనుకుంటున్నారంట, మరి కొందరేమో బాప్తిసం ఇచ్చు యోహాను అనుకుంటున్నారంట, మరి కొందరేమో ఎవడో ప్రవక్తల్లో ఒకడో లేచాడని అనుకుంటున్నారంట. ఇలా అనుకోవటానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను పంపినవాడు తండ్రి, ఆయన పంపిన నేను ఆయన కుమారుణ్ణి అయి ఉన్నాను అని చెప్తూ వచ్చాడు. చెప్పటమే కాదు, ఆయన రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఇన్ని అద్భుతాలు చేసిన జనం ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఏం అర్థం చేసుకోలేదంటే, దేవుడిగా మాత్రం వాళ్ళు అనుకోవట్లేదు. ఇర్మియా, ఏలియా, యోహాను ఉన్నారు. ఆయన నిజానికి ఇర్మియానా కాదు, ఏలియానా కాదు, లేకపోతే ప్రవక్తలో ఒకడా కాదు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తుని పేతురు గారు తెలుసుకున్నాడు. కానీ జనం తెలుసుకోలేకపోయారు. కారణం ఏంటంటే, అర్థం కావట్లేదు వాళ్ళకి. ప్రవక్తకి దేవుడికి ఉన్న తేడా ఏంటి వాళ్ళకి తెలియటం లేదు. అలాగే ఈ రోజుకి వచ్చి కూడా, అయ్యో మనకు పురుగులు మాత్రం బాగానే పెడుతున్నాయి. హల్లెలూయా. ఈ రోజుకి వచ్చి కూడా యేసుక్రీస్తుని గురించి ఇశ్రాయేలు దేశానికి కాదు, ప్రపంచానికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ప్రపంచానికి అర్థం కావట్లేదంటే, అవును, యేసుక్రీస్తు అంటే ఎవరంటే ఎవడికి తోచినట్టు వాడు చెబుతున్నాడు. చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఉంది. ఒక వ్యక్తిని గురించి మన భావాన్ని వ్యక్తపరిచే ఆ అర్హత అనేది మనిషికి దేవుడిచ్చాడు, రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మాట్లాడవచ్చు. కానీ అర్థం లేని మాటలు మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనమో ఉండదు. ఏంటి, ఇప్పుడు మన ఊర్లో కనుక 4 బజార్లు అవతలకి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారని ఎవరినైనా అడిగామనుకోండి, ఏం చెప్తారో తెలుసా? అది అమెరికా వాళ్ళ మతం. ఎవరు మతం అంట? మీరు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. తినొచ్చారా, తినకుండా వచ్చారా? లాస్ట్లోనా? అందుకే ఓపిక తక్కువగా ఉంది. ఏం పర్లేదు, నా ఓపిక మీకు కూడా వస్తుంది, దేవుడు ఇస్తాడు అభిషేకం. గట్టిగా మాట్లాడండి. హల్లెలూయా. అరే 4 రోజుల నుంచి ఇదే పని. ఫస్ట్ ఒంగోలు, తర్వాత యానం, తర్వాత కాకినాడ, తర్వాత ఈరోజు ఇక్కడ
ఇన్ని చోట్ల తిరుక్కుంటే నేను నవ్వుతూ మాట్లాడుతుంటే ఇవాళ మీకు 3వ రోజు అనుకుంటా, మీరు ఏలబడి పోతే ఎట్టర్రా. హల్లెలూయా. ఎవరన్నా పుణ్యం కట్టుకొని తలా ఒక ఇండిషన్ చేస్తే ఎర్ర ఇండిషన్లు ఓపుకొస్తుంది వీళ్ళకి. ఏసు రక్తమే జోకులేండి, నిజం అనుకునేది. యేసుక్రీస్తుని గురించి జనాలకు అర్థం కావట్లేదు. ఏమంటున్నారో తెలుసా? ఆయన అమెరికా మతం, అది తెల్లోళ్ళ దేవుడు అని అంటాడు ఒకడు. ఇంకొకటి దగ్గర పోయి యేసుక్రీస్తుని గురించి నీ ఆలోచన ఏంటంటే, అరే అబ్బాయి బ్రిటిషోడు వత్త బైబిల్ ఇచ్చుకొని వచ్చాడురా మన దేశానికి. ఎవడు అంటాడు? ఇక్కడ మర్చిపోయాడంట ఈ బైబిల్. యేసు ప్రభువు ఎందుకంటే ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు దూషించాను, ఎందుకు తిట్టాను, ఎందుకు అవసరం, ఆయన తిట్టాల్సిన అవసరం నాకేంటంటే, నేను ఒక భూత వైద్య కుటుంబంకు చెందినవాడిని. చేతబడులు చేసేటువంటి కుటుంబం నుంచి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా సొంత పేరు, నా పేరు భద్రయ్య. ఈ పేపర్లో నా పేరు పాస్టర్ బర్నబాసు. నేను ఆంధ్రప్రదేశ్ గురజాలలో దేవుని సేవ చేస్తున్నాను, పల్నాడు జిల్లా. కానీ నా సొంతం తెనాలి పట్టణం. నా పేరు భద్రయ్య. మా అమ్మ పేరు అంజమ్మ, మా నాన్న పేరు కోటయ్య. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. అయితే కులరీత్యా మేము ఎస్టీ గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాలో చాలా మూఢమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలు మాకు ఆనవాయితీగా వస్తుండేవి. మా తాతగారు ప్రత్యేకించి భూత వైద్యంలో నిపుణుడు, క్షుద్ర పూజలు చేసేవాడు మా తాతగారు. కాబట్టి ప్రియులారా, మా తాతగారి దగ్గర మరి చాలా వందల మంది ప్రజలు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన భూత వైద్యం చేసేవాడు కాబట్టి. దేనికి బిడ్డ పోయినా, గుడ్డు పోయినా, అనుకున్నది జరగకపోయినా, ఎంట కలిసి రాకపోయినా ఆయన దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చేవాడు. భూత వైద్యంతో ఆయన వృత్తిని చేసేవాడు. భూత వైద్యంలో ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా మా తాతగారు చేసే పనుల్లో ప్రప్రదమైన పని ఏంటంటే దెయ్యాలను ఎలగొట్టేవాడు. ఏం ఎలగొట్టేవాడు అండి? దెయ్యాలను ఎలగొట్టేవాడు. దెయ్యాలను ఎలగొట్టాడు. అది ఎట్లా ఉంటుంది? ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరికి ఎప్పుడు దెయ్యం పట్టినా ఎలగొట్టేది మాత్రం మా తాతే. అక్కడికి తీసుకొచ్చేవాడు మా ఇంటికి. ఎంతలా మొండి దెయ్యాన్నైనా సరే మా తాతగారు తేలిగ్గా బాగొట్టేవాడు. దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చేస్తారు, ముందు దెయ్యాన్ని చూసి డబ్బు ఎంత తెచ్చావు అని అడిగేవాడు. డబ్బు ఉంటేనే దెయ్యం గడప దాటుద్ది, లేకపోతే దాటదు. హల్లెలూయా. కొన్ని వందల దెయ్యాలను ఎలగొట్టాడు, కానీ మా తాత ఉచితంగా ఒక్కదాన్ని బాగొట్టలేదు. డబ్బులు తీసుకొని దెయ్యం పోదు.
అంటే భూత వైద్యులు అండి దెయ్యాలు ఎలగొట్టేది, పాస్టర్లు ఎలగొట్టరా? ఎందుకు ఎలగొట్టరండి? వాళ్ళు యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు సాతాను శక్తులు ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. సరే వెళ్ళిపోయినీలే. ఎప్పుడైనా పాస్టర్ గారు డబ్బులు అడిగాడా? సరే ఆయన అడగటం చేత కాదులే, నువ్వు ఇచ్చావా? అది చేత కాదు, అది జరిగేది కాదు, ఇది కూడా జరిగేది కాదు. నేను ఆ రోజుల్లో భూత వైద్యుడిగా దెయ్యాలను బోల్డ్ ఎల్లగొట్టాను. ఈరోజు పాస్టర్గా ప్రార్థన చేస్తే నేను ఎల్లగొడతాం కాదు, దేవుడు ఎల్లగొడుతున్నాడు. కానీ నాకు ఒక వ్యత్యాసం కనపడుతుంది. ఏంటో తెలుసా? యేసునామములో నువ్వు వెళ్ళిపోవంటే దెయ్యం బాగానే వెళ్ళిపోద్ది. ఆ దెయ్యం వెళ్ళిన తర్వాత అసలు దెయ్యం బాగానే పోద్ది. కొసర దెయ్యం ఒకటి ఉంటుంది. కొసర దెయ్యం ఎవరు? దెయ్యం పోయిన దెయ్యం. అమ్మ ఇంక గుడికి రమ్మా, నీకు దేవుడు బాగు చేశాడు, నీ చీకటిని వెళ్ళగొట్టాడంటే ఏమంటది? నాకు కుదరదు పాస్టర్ గారు అంట. యేసునామములో ప్రవేశించు గుళ్ళో కానీ ఎన్ని సాంగ్స్ పాడినా ఇది ఏమవుతుందా? రాదు. అది యేసునామములో వెళ్ళిపోమంటే ఒక్క మాటకే వెళ్ళిపోయింది. ఇది ఎన్నిసార్లు యేసునామం రమ్మని ప్రార్థన చేసిన, పాటలు పాడినా, ఇంటి చుట్టూ తిరిగిన ఈ దెయ్యం రాదు. నాకు ఇప్పుడు తేడా ఏం కనపడుతుందంటే అసలు దెయ్యమే నయము, అసలు దెయ్యం మాత్రం పెద్ద డేంజర్ అబ్బా. ఇట్లాంటి దెయ్యాలు ఎన్ని ఉండయో సంఘాల్లో. ఏంటి? పిల్లలు పుట్టాక ప్రార్థన మానేయటం, జబ్బు తగ్గాక ప్రార్థన మానేయటం, ఉద్యోగం వచ్చాక ప్రార్థనని మానేయటం. దేవుడికి కృతజ్ఞత లేనోళ్ళే నిజమైన పిశాచులు. కాబట్టి ఆ లిస్టులో మన పేరు ఉండకూడదు. ఎందుకంటే దేవుడిని మరచువారిని దేవుడు అంట చీల్చివేస్తాడంట వాక్యం చెప్తుంది. మా తాత ఏం చేసాడంటే ముందు దెయ్యాలు నిలగొట్టాడు, తర్వాత నేను చేసిన పని కూడా అయితే. రెండోది ఏంటంటే తాయిత్తులు కట్టేవాడు. తర్వాత నేను కూడా చేసింది అది. నా సర్వీస్లో నేను ఒక 70,000 మందికి తాయిత్తులు కట్టుంటాను. ఎన్ని వేల మంది అండి? మరి ఎందుకయ్యా నువ్వు మారింది? ఇప్పుడు ప్రార్థన చేసి మీకు వాక్యాలు చెబితే నాకు వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. కానీ ఒక్క తాయిత్తు కట్టుకుంటే 200 నుంచి 500 దాకా వస్తాయి. రోజుకు వచ్చి 10 మందికి కట్టుకున్నా అసలు కడుపులో నీళ్ళు కాదు. మా బాధ. మా ఊరు ఆడండి ఇక్కడికి దాదాపు 300-400 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీకు బోధలు చేసి అవి చెప్పి ఇవి చెప్పి నాకు వచ్చే లాభం ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. అదిగో ఆ 3 నేను ఈ బైబిల్లో చూశాను, తాయిత్తులో చూడలేదు, దీంట్లో చూశాను. హల్లెలూయా. కాబట్టి నేను ఇలా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మూడోది ఏంటంటే, మేము క్షుద్ర పూజలు చేసేవాళ్ళం. క్షుద్ర పూజలు అంటే అర్థం ఏంటంటే, మేము గుళ్ళల్లో పూజారులం కాదు, లేకపోతే ఇళ్లలో పూజలు చేసుకునే వాళ్ళం కాదు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళం. క్షుద్ర పూజలు ఎవరు చేస్తారంటే, చేతబడి చేసేవాళ్ళు, బాణామతి చేసేవాళ్ళు, చిల్లంగి చేసేవాళ్ళు చేసే పని ఏంటంటే క్షుద్ర పూజలు చేస్తారు. క్షుద్ర పూజలు అంటే ఎక్కడ? ఇదిగో మీ ఊరు చివర ఆ పొలిమేరలో రాత్రికి రాత్రే ఎవడు పెద్ద బొమ్మనేసాడంట. ఆడ కోడు తలకాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ పడేసిపోయాడంట. ఇలాంటి సందర్భాలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. చెప్పుకుంటారు, తెల్లరపేటకి ఊరంతా గొబ్బు 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 అంటుంది. ఏంటంటే అమ్మ ఆడేవాడు చేతబడి చేశాడంట. చేశాడు, ఎమ్మటే పేపర్కి ఎత్తాడు. ఏమన్నా తెలుసా? దోబచెర్ల గ్రామ శివార్లో క్షుద్ర పూజల కలంకలం, భయం గుప్పిట్లు గ్రామ ప్రజలు. హల్లెలూయా. ఎవడు చేశాడే? అసలుకే మా పొలం అట్టే ఉంటే అట్టే చేసి చచ్చాడు. ఇక పొలం కూడా బారీళ్ళు. ఎందుకంటే భయం. అంతెందుకు, మీరు వెళ్ళేదారిలో మీ కాళ్ళకి ఇప్పుడు ఈ సైజు నిమ్మకాయ తగిలింది అనుకో, ఈ చీకట్లో ఇంటికి చేరతారా? ఇప్పుడు పోయిన కరోనా ఎమ్మటే వస్తుంది. ఎందుకు? భయం అన్నమాట. ఎవడు చేశాడమ్మా, వాడి దినం చెయ్య, వాడికి శారదం పెట్ట, వాడికి ఎన్నటి వాడి జమ్మడని తిట్టి పోసుకుంటారు. అలాంటి తిట్లు తగిలి 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 ఇదిగో ఎట్టున్నానమాట ఇప్పుడు నేను. కారణం ఏంటంటే, ఆ పొలిమేరల్లో ముగ్గులేసి క్షుద్ర పూజలు చేసేది మా కుటుంబమే. కాబట్టి క్షుద్ర పూజలు చేసేవాళ్ళంటే అది మాట. అంతేగాని గుళ్ళల్లో కానీ ఇళ్లలో కానీ చేసే పూజలు అవి పవిత్రమైన పూజలు అంటారు. కానీ పొలిమేరల్లో అర్ధరాత్రులు చీకటప్పుడు శ్మశానాల్లో చేసే పూజల్ని క్షుద్ర పూజలు అంటారన్నమాట. ఆ క్షుద్ర పూజలు చేసే వంశానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట నేను. హల్లెలూయా. మేము క్షుద్ర శక్తులను ఆరాధించేవాళ్ళం. పిశాచాలని, దెయ్యాలని, భూతాలని, శక్తులను ఆరాధించేవాళ్ళం.
కాబట్టి మమ్మల్ని మాంత్రికులుగా మరి పరిగణించేవాళ్ళు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి కుటుంబంలో పుట్టానండి నేను. నాకు 13 సంవత్సరాలు వచ్చాయి, మా తాతకి 60 సంవత్సరాలు దాటాయి. మా ముసలోడు కళ్ళు కనపడక చీకట్లో ఏం చేస్తున్నాడంటే కొబ్బరికాయ పెట్టేకాడు, నిమ్మకాయ పెట్టేకాడు కోడిగుడ్డు పెడుతున్నాడు ముసలోడు. అది కళ్ళు కనపడతలేదు. అరే తేడా వస్తుందమ్మా, నేను చేయలేకపోతున్నాను. పొలిమేరలోకి పోతే కళ్ళు కనపడతాను, చీకట్లో నా చేసేది అది. ఏమన్నా వెలుతురులో చేస్తున్నావా కళ్ళు కనపడతానికి? మా ముసలోడు అన్నాడు, నేను మానేస్తాను, నేను చేయలేను, నాకు కళ్ళు కనపడతలేదు అన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, మా తాత ఏమన్నాడంటే, నేను మానేస్తా కానీ నా మనవుల్లో ఒకడికి నేర్పుతాను అన్నాడు. మళ్ళీ అట్టెందుకు చేస్తావా, లేనిపోయిన కర్మ వద్దన్నారు వీళ్ళు. సరేలే నేను వదిలేసాడు. కానీ మా తాత మనసులోనైతే ఒక మాట ఉంది, ఎవరికో ఒకడికి నేర్పాలని. అంత పట్టుదల కలిగి ఆయన ఉన్నాడే. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపడు. మరి నువ్వేవి నేర్పాలి? వాక్యం నేర్పాలి. ఏమి నేర్పాలండి? నువ్వేమి నేర్పాలి? మందిరానికి నడిపించటం నేర్పాలి. నువ్వేమి నేర్పాలి? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటం నేర్పాలి. ఈ 3 నేర్పకుండా నువ్వు ఇంట్లో పిల్లోడిని పెట్టారే, నేను ప్రార్థన, వాడు సినిమా చూస్తాడు, బాగానే చూస్తాడు, చూసినంతకాలం బాగానే చూస్తాడు. తర్వాత పెద్దోడు అయ్యాక నీకు చూపిస్తాడు సినిమా. ఏంటి ఆ సినిమా? అరే ఇలా బర్నబాస్ పాస్టర్ గారు వచ్చాడంటే రారా పోదామంటే, నేను రానుపా, ఇక్కడికి వచ్చి పాస్టర్ గారండి మా వాడు అస్సలు ప్రార్థనకు రావట్లేదండి, మీరు ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయండి. చెడగొట్టేది ఎవరు? నువ్వు. ఉపవాసం ఉండేది ఎవరు? పాస్టర్ గారు. మొన్న మా విశ్వాసులు ఒక 4 వచ్చారు నా దగ్గరికి. ఒక ఆమె ఏమో పిల్లల కోసం, ఒక ఆమె ఏమో పెళ్లి కోసం, ఒక ఆమె ఏమో పిల్లడు చదువు కోసం, ఒక ఆమె ఏమో ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వటానికి. ఒక్కొక్కరు అంటున్నారు 4 రోజులు ఉపవాసం ఉండాలంటున్నారు ఒక్కొక్కరు. నేనుండే మీ 4 కోసం ఉంటే నేను ఆడకపోవాలి? పరదేశులము ప్రియులారా అంటే కాదయ్య గారు, మేము ఉంటాం కానీ పని కాదు, నువ్వు ఉంటే అవుతుందని మాకు నమ్మకం. ఏ నమ్మకం? నీ వాడి నమ్మకం. నన్ను పైకి పంపించడానికి ప్లాన్లు చేస్తుండ్రు వాళ్ళు. ఏసు రక్తమే. కాబట్టి చెడగొట్టేది నువ్వు, బాగు చేసేది పాస్టర్ గారు కాదు. నువ్వు చిన్నప్పుడే వాడికి ఏం చేయాలంటే నేర్పాలి. సరే మా తాతగారు నన్ను దగ్గరికి పిలిచాడు. అరే నీకు నేను కొన్ని పాఠాలు నేర్చుకో అన్నాడు. నేనంటే మా టీచర్ చెప్పే పాఠాలకే తలకాయ పోటు వస్తుంది, మళ్ళీ నువ్వు నాకు చెప్పొద్దు అన్నాను. కాదురా మీ టీచర్ నీకేమి, నేనైతే నీకు రూపాయి ఇస్తాను అన్నాడు. 40 సంవత్సరాల క్రితం ముచ్చట్లు, ఇప్పుడు ముచ్చట్లు కాదు. ఇప్పుడు నాకు 49వ సంవత్సరం నడుస్తుంది. అప్పుడు నేను అన్నాను, తాత ఎంత ఎత్తవే అన్న, రూపాయి ఇస్తాను అన్నాడు. అప్పట్లో 5 పైసలు జల్లాయి, 10 పైసలు జల్లాయి, 20 పైసలు జల్లాయి. అవును, పావలాలు జల్లాయి. మేము చిన్నపిల్లలు అప్పుడు. తాత నేర్చుకుంటారే, డబ్బులు ఇస్తే ఎందుకు నేర్చుకోను అన్నా నేను. అంటే ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పను అన్నాను. 6 నెలల పాటు మా తాత నేర్చినట్టు నేర్చేసుకుంటున్నాను అంతే. నా రూపాయి నేను తీసేసుకుంటున్నాను, రసగుల్లలు కొనేసుకుంటున్నాను. హల్లెలూయా. కళ్ళ ముందు 6 నెలలు గడిచిపోయినాయండి. మా తాత నన్ను నీకు అన్నీ నేర్పించాను కానీ రే, శాతపొడి కూడా నీకు నేర్పిస్తే నేను చచ్చిపోయాను, నాకు దిగులు లేదురా అన్నాడు. అయితే నేర్పించేయన్న. నేర్పటం మొదలుపెట్టాడు. ఏసు రక్తమే నేర్పుతున్నాడు. కానీ నాకు కొంత అనుమానం ఉంది, నిజంగా శాతపడి చేస్తే జనం సత్తరంటావా? అనుమానం. మీకు ఎలాగ అనుమానమో నాకు కూడా అలాగే అనుమానంగా ఉంది. నేను అనుకుంటున్నాను, మా ఇంటి మీదకి ఎవడంత అగాదికి రాడేంటి? నా కళ్ళతో నేను చూస్తుండగా మా అమ్మను జుట్టు పట్టుకొని బకామని గుద్ది, మా నాన్న కాలుతోటి గదా అని తంతే ఎక్కవాడికి చేద్దాం శాతపడి నేను నేర్చుకున్న ఫస్ట్ ట్రైనింగ్ అనుకుంటున్నా. నేను కలల గంటమే కానీ మా కొంప మీదకి తగాదకు వచ్చిన బాపు తెలియదు అసలు. ఎందుకు? మా కుటుంబం గురించి తెలిసినోడు ఎవడన్నా తగాదకు వస్తారా? అట్ట నీళ్ళ పంపు, అప్పుడు ఈది పంపులు, ఇప్పుడు ఇంటింటికి పంపులే. అప్పుడు ఈది పంపులకి వెళ్తే 10 బిందులు పెట్టుకొని ఉన్న అక్కలు మమ్మల్ని చూడంగానే బిందులు ఎట్టిపోయాయి. పంపు ఖాళీగా ఉండేది. ఏంటికక్క పక్కన నుంచున్నారంటే నువ్వు బయటకెళ్ళు అనేవాడు. లేదులే మేము కూడా లైన్లో నీతో పాటు. నా పక్కన వద్దు నాయన, నువ్వు వద్దు బాబు,
నీకు పుణ్యం ఉంటుంది, దాని పక్కకు పో అంటే ఆమె అంటే నేనేనంటే చచ్చేది, నువ్వు బతికేదానివా? అసలు ఎవరు పక్కన వద్దు, నీ బిందు నువ్వు పట్టుకెళ్ళాను. మా ఇంట్లో ఎవడు పోయిన అదే పరిస్థితి. కోటా బియ్యం దగ్గరికి వెళ్తే, రేషన్ బియ్యం దగ్గరికి 10-15 కార్డులు లైన్లో ఉన్న మమ్మల్ని చూస్తుంటే ఎవడు కార్డు వాడు బీక్కొని ఏటు దారిని పట్టుకుని వాడు పోయేవాడు. ఎందుకు? మేము అనేవాడు అదేంటంటే వెళ్ళిపోతున్నారంటే మిమ్మల్ని చూసి. కారణం ఏంటంటే ఊళ్ళో ఎవడని కానీ చచ్చిండు అనుకో, వీడు నిజంగానే చచ్చిండా లేక వీళ్ళే చేసిండ్రా, వాళ్ళేనంట తాత మనవడు కలిసి లేపేసిండ్రంట. ఎవడు చచ్చిన మానెత్తికి, ఎందుకు వాళ్ళే చంపినరట శాతపాడు చేసి అని అనుకునేవాడు. మేము అనుకునేవాడు అమ్మో అసలు రోగం వచ్చి చచ్చిన కూడా నింద మాదే. ఇక నయం వాళ్ళు కలిసి నొప్పు పెట్టి సంపల, లేకపోతే పొళ్ళు ఊడగొట్టి వదిలిపెట్టలే. దేవుడి దేవల్ల బాగున్నామండి. హల్లెలూయా. ఇక ఈ పని భయపడేవాళ్ళు అన్నమాట. మా తాత దగ్గరికి వెళ్ళి అన్నాను, తాత నాకు నువ్వు చెప్పేసి ఆడపడి ఎవడికని చెయ్యాలనిపిస్తుందే అంటే, మా తాత అంటాడు, నా బంగారు తండ్రి, ఇంత చిన్న వయసులో నీకు ఎంత మంచి ఆలోచనలు వస్తున్నాయిరా, నువ్వు పెద్దోడు అయ్యాక ఎంతమందిని అలా పంపిస్తావు పైకి అన్నాడు. నేను అలాగే ఉంటే ఈ పాటికి అలాగే జరిగేది. కానీ దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. హల్లెలూయా. సరేనని ఆ పనిని వదిలేసాను. ఆ విషయం గురించి ఇంక మాట్లాడతాం మానేశాక మా లెక్కల టీచర్ గారు, అరే నువ్వు వచ్చిన కాడి నుంచి ఏందిరా పుస్తకం చదువుతావు, ఆ పుస్తకం ఇటు ఎత్తుకురా అంత పుస్తకం తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేది. ఏం పుస్తకం తెలుసా? నా మంత్రాల పుస్తకం. దాని నిండా దెయ్యాల బొమ్మలే ఉన్నాయి. ఆ దెయ్యాల బొమ్మలు చూసి ఆంకుదాడు వచ్చింది. ఏంది ఇటు పుస్తకం నుండి దెయ్యాల బొమ్మలు వేస్తున్నాడని దగ్గరికి పిలిచి, అరే ఏంట్రా ఈ బొమ్మలు ఏం చేస్తారు మీరు అంది. నేను మాట్లాడలా. నా పక్కన నా ఫ్రెండ్ని లేపింది, అరే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పరా అంది. వాళ్ళ ఇంటిల్లో 10 బోత వైద్యం చేస్తారండి అని చెప్పాడు. గుండె ఇలా పట్టుకుంది టీచర్ అమ్మ. ఒరే నిజమరా అంది. అవునండి అన్న నేను. అనేసరికి నన్ను చూసి అంటుంది, అమ్మో నాకు తెలియక నిన్ను ఎన్నిసార్లు కొట్టానరా నేను అంటుంది. నేను భూత వైద్యం మనం ఉండని తెలిస్తే నన్ను తన్నేదే కాదంట. ఎంత రిజర్వేషన్ ఉందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నన్ను తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ సార్కి అప్పచెప్తే ప్రిన్సిపాల్ సారు మా నాన్న పిలిపించి నీ కొడుకు బడిలోకి వచ్చి చూడు ఏం పనులు చేస్తున్నాడు, శాతబడులు ఎట్ట చేయాలని రాస్తాను, వీడు బడికి పనికిరాడు, వీడిని తీసుకెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. టీసీ ఇచ్చి పంపించేశాడు. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. నా డిగ్రీ అది ఏసు రక్తమే. హల్లెలూయా. చదువు అంటే నాకు చాలా ఇష్టం. మా తాతగాడు ఏం చేశాడంటే నా జీవితంలో చదువు లేకుండా చేసేసాడు. అందుకని కచ్చిబట్టి ఈరోజు నా కొడుకుని చదివిస్తున్నాను అనమాట. నా కొడుకుని ఇవాళ ఎలా చదివిస్తున్నానంటే, తెలుగు కూడా అడిగి సరిగ్గా రాకుండా చదివిస్తున్నాను. అడిగి తెలుగు చెప్తే సరిగ్గా అర్థం కాదు, ఇంగ్లీష్ చెప్తేనే అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఆ ఇంగ్లీష్ నాకు రాదు. హల్లెలూయా. ఇంకా తిప్పలు పడతాం ఇద్దరం. వాళ్ళ అమ్మతో మాట్లాడాలన్న కష్టమే, నాతో మాట్లాడాలన్న కష్టం. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చేసేసాను అనమాట. చదువు అంటే నాకు అంత ప్రాణం. కానీ నాకు ఆ చదువుని లేకుండా మా ముసలోడు దుర్మార్గుడు దూరం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చేసాం. ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు, ఎందుకురా నువ్వు నేర్చుకుంది అది ఇదని. వాళ్ళు ఎన్నన్నారు కొని నాకెందుకని మామూలుగా సైలెంట్గా అయిపోయాను నేను. నాకు 6వ తరగతిలోని ఉద్యోగం వచ్చేసింది. ఏం ఉద్యోగం వచ్చింది? మా తాత కింద నేను జూనియర్ అసిస్టెంట్ కింద జాయిన్ అయిపోయాను. ఆల్రెడీ నేర్చుకున్నా కదా, జాయిన్ అయిపోయాను. ప్రియులారా, నేను చెప్తున్నాను కానీ వింటున్నారు. నిజంగా చేతబడులు ఉన్నాయా, చిల్లంగుందా, దెయ్యాలు ఉన్నాయా, పిశాచులు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయని చాలామంది నమ్మరు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా నమ్మరు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని గ్రంథం ఏది చెప్తే మనం ఆ మాటలో నమ్మాలి. ఈ బైబిల్ చెప్తే నమ్మాలా లేదా? బైబిల్ అబద్ధం చెప్పుద్దా? చెప్పదు కదా. ఒకసారి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం, తీయండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. ద్వితీయోపదేశకాండం నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నువ్వు నేర్చుకొనకూడదు. తన కుమార్తెనైనను తన కుమారుడనైనను
అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగాండ్రనైనను, మేఘశకునములే గాని సర్పశకునములే గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికుడినైనను, ఇంద్రజాలికుడినైనను, కర్ణపిచాచము నడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్యలో ఉండనీయకూడదు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇదిగో బైబిల్ సాక్ష్యం చెప్తుంది. పిచాచాలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి, చిల్లంగి ఉందని చెప్తుంది బైబిల్ చెప్తుంది కనుక అది లేదు అంటానికి ఇక మనకెవ్వరికి అర్హత లేదు. ఒకవేళ నువ్వు అన్నావంటే నువ్వు నాస్తికుడు అని అర్థం అన్నమాట, ఏ దేవుడిని నమ్మనోడని అర్థం అన్నమాట. కాబట్టి స్పష్టంగా ఈ బైబిల్ చెప్తుంది. సరే, నేను మా తాత కలిసి చాలా పనులు చేసామండి. ఆ చేసినట్లు నేను 1-2 చెప్తాను ఈ రాత్రి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళని నేను అనుకుంటున్నాను. భూత వైద్యుల దగ్గరికి, క్షుద్ర పూజల వాళ్ళ దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నా మాటలు వినాలని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రతి ఆదివారం మా దగ్గరికి వందల సంఖ్యలో జనం వచ్చేవాడు. దేనికోసం? ఏమన్నా బోవ పెట్టేవాళ్ళవా? ఒక్కడికి అన్నం పెట్టేవాడు కాదు. మరి దేనికి వస్తున్నారు? బిడ్డ పోయినా, గొడ్డు పోయినా, అనుకున్నది జరగకపోయినా, ఇంట కలిసి రాకపోయినా మా దగ్గరకు వస్తారు. ఏంటి జరిగేది, జరుగుతుంది, జరగబోతుంది మొత్తం చెప్తాం, మా దగ్గరికి వస్తారు. అలా చెప్తే ఈ జనం రారండి, గొట్టలు వస్తారు. ఇలా శుభార్త ఏంటి ఎంతమంది వచ్చారు, ముఖం చూసి అన్నీ చెబుతాడంటే ఈ గ్రౌండ్ పట్టుద్దా? పట్టదు. హల్లెలూయా. సరే, వచ్చేవాళ్ళు మా దగ్గరికి. వాళ్ళు ఒక రకం గురించి చెప్తాను నేనండి. అయ్యా, మాకు 2 నెలల నుంచి ఒంట్లో బాగుండట్లేదు అయ్యా, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది అయ్యా. ఏంటి నీ అనుమానం? చేతబడి ఎవరన్నా చేశారంటావా? ఊరికే నీకెవరు చేస్తారు? భలేవాడువే, మా ఇంటికి ఎదురుడే చేశాడు. ఒక్కొక్కరు అనేవాళ్ళు, మా కోడలు గొడవ పెట్టుకొని అత్తమ్మ నీ వ్యవహారం తేలుతానుండు అంది. అది అన్న కాడి నుంచి నాకు బాగుండట్లేదయ్యా. హల్లెలూయా. ఈ శాతపడి అనుమాన పోళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి. ఇంటి ఎదురోడు చేశాడు, ఇంటి వెనకాలోడు చేశాడు, ఏపరాలు చేసింది, ఇంకుడు చేశాడు, ఆడబిడ్డ చేసింది, అన్నదమ్ములు చేసి, అసలు ఎన్ని చెప్పేవాళ్ళు అనుకుంటున్నాం? పొద్దున్న లేచిన కాడి నుంచి మేము సాడీలు వినటానికి మా జీవితం సరిపోయేది. వినటమే మా పని. ఏదో పారమాటికి వినాలి కాబట్టి వినేవాళ్ళం అట్ట. వినేవాళ్ళం. వాళ్ళు చేశారు, వీళ్ళు అసలు నిజంగా నాకు తెలియక అడుగుతాను. మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అని చెప్పాల్సింది మేమా వాళ్ళ? మరి మమ్మల్ని చెప్పనిస్తున్నారు వాళ్ళు. వాళ్ళే చెప్పేసేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం మనమే సోదోళ్ళం అనుకుంటే మన మీద వీళ్ళు డమ్మల సోదోళ్ళే. సరే ఎవడు చెప్తేమంది కానీ రాత్రి 12 గంటలకు కనుక వచ్చావంటే నీ ఒంట్లో ఉన్నది, ఇంట్లో ఉన్నది నీ కళ్ళకి నీకే చూపిస్తామనేవాడు. నిజంగా కనపడిద్దా? కనపడిద్ది. ఒకవేళ నా ఒంట్లో ఏదైనా దెయ్యం ఉంటే అదే కనపడిద్ది, పిశాచి ఉంటే అదే కనపడిద్ది. నిజంగా కనపడిద్దా? నిజంగా కనపడిద్ది. ఎన్ని గంటలకు రావాలయ్యా? 12 గంటలకి. నేను ఒక్కదాన్ని నాకు భలే భయం అయ్యా. మరి ఎంతమందిని తెచ్చుకుంటా? 2-3 తెచ్చుకుంటా. ఎంత నమ్మకస్తులను తెచ్చేవాళ్ళు తెలుసా? 2 క్వార్టర్ రేపించి వాళ్ళ నీళ్ళు చేతితో పట్టుకొచ్చేవాళ్ళు ఇక్కడికి. వీళ్ళని పట్టుకొస్తే పాపం వచ్చినవాడు ఆడే పడిపోయేవాడు, నెసా ఎక్కువై. ఈ చూయించుకున్న వాళ్ళు ఇంటికి పోయేవాళ్ళు, ఇటు తెల్లారు లేచిపోయేవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క నిమిషం అండి, మంచిది తాగుతా. ఇక అవన్నీ ఏం జరిగేదంటే అర్ధరాత్రి 12 గంటలకంటే భయం కదయ్యా. సందకాడి 7ంటికి వస్తే కుదరదా? చూడక్క, నీకులాగా దెయ్యాలు పెందలకాడి తిని సందకాడి తిని పెందలకాడు పండుకోవే. సందకాడి తిని పెందలకాడు పండుకునేది ఎవరు? మనుషులు. అరే 9ంటికే ప్రార్థన, 10ంటికే వస్తుంది పనికి. మళ్ళీ నిద్ర 6 నుంచి వస్తుంది ప్రార్థన వాళ్ళకి. ఇట్లా దూగుతుంటారు. ఏసు రక్తం జయం. ఏందమ్మా నిద్రపోతున్నావు? నేను కాదు పాస్టర్ గారు, సైతాన్ నిద్రపోతుంది. సైతానా? హల్లెలూయా. నేను ఒక రోజు అన్న మా విశ్వాసిని, సైతాన్ ఏడుంది? అది రోడ్డు మీద బాగానే తిరుగుతుంది నడిచేటప్పుడు, మెట్ట మధ్యాహ్నం నడిచేటప్పుడు తిరుగుతాయి. అందుకే మన పెద్దోళ్ళు ఏమంటారంటే అర్ధరాత్రులు కానీ మెట్ట మధ్యాహ్నప్పుడు కానీ బయటికి
వెళ్ళకూడదు అంటారు. అవి బాగానే తిరుగుతున్నాయి ఆ రోడ్లు పట్టుకొని. ఏమంటది సైతాన్ అంటుంది. నేను నాకు ఆ సైతాన్ తెలుసు, ఈ సైతాన్ కూడా తెలుసు. నిద్రపోయేది దెయ్యం, ఆ దెయ్యం కాదు ఈ దెయ్యమే. హల్లెలూయా. ప్రేనని సరేనని సరేలయ్యా తెచ్చుకుంటాంలయ్యా, తెచ్చుకున్నాంలే కానీ ఓకనెత్తే కుదరదు. ఏం చేయాలయ్యా? సరుకులు తెచ్చుకోవాలిగా, పూజ పెట్టాలి కదమ్మా, క్షుద్ర పూజ పెట్టాలి, డబ్బులు దానికి సరుకులు కావాలి. సరే రాసియండి అయ్యా. నేను మా తాత కూర్చునేవాడు. తాత నీకెందుకు రాయి అనేవాడు మా తాత. కొబ్బరికాయలండి, నిమ్మకాయలండి, తమలపాకులండి, కర్పూరం ఎంత, పసుపు ఎంత, కుంకుమ అయ్యి రాసుకుంటే మనకేం వస్తాయిరా? మరి ఏం రాయాలి తాత? అటు ఇటు చూసి ఒక 5 కిలోలు కందిపప్పు రాయరు దాంట్లో అనేవాడు. ఏంటది? కందిపప్పా? వాళ్ళకి గనక నిజం తెలిసిందంటే చెప్పు తీసుకొని ఎక్కడ పెట్టి కొడతారని చెప్పేవాడు నేను. నువ్వు రాయరాకుండా అనేవాడు. గబాని రాసేవాడు. నెక్స్ట్ ఏంటి తాత? అమ్మని అడగరు ఇంట్లో చింతపండు ఎంత ఉందో. మొత్తం మా ఇంట్లో పట్టి అంతా పుస్తకంలో ఉండేది అంతే. తీసుకెళ్ళి ఇలా ఇచ్చేవాడు. ఇటు చూసేవాళ్ళు అనేవాళ్ళు. గురువుగారు ఏంటో మాకు తెలియక అడుగుతాం, చిన్న ప్రశ్న, ఏంటో చెప్పు మమ్మల్ని గురువుగారు అనేవాళ్ళు. ఏమి లేదయ్యా, దెయ్యానికి చింతపండు అవసరం అనేవాడు. చింతపండు కాదు, చింతాలు సబ్బడు గుద్ది. చింతాలు సబ్బు కొట్టాడు గుద్దా? అడిగే దెయ్యాలు ఉండే నీకు తెలుసా అనేవాడు. అంటే సరేలే మాకు తెలియదులయ్యా. నోరు మూసుకొని రాసిని తెచ్చి పెట్టుకోమని చెప్పేవాళ్ళం. సరేనని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సక్రంగా ఆ లీస్ట్ తీసుకొచ్చి ఆడ పెట్టేవాళ్ళు సామానం. అర్ధరాత్రి పూట 12 గంటలకు రమ్మంటే 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. సరే ఎవరు మీలో బాగోలేదు నాకే, నువ్వు లేచి వచ్చేవాడు. ఈ పుస్తకంలో నుంచి ఒక తెల్లని పుస్తకం, వైట్ నోట్స్ పుస్తకం, ఒక పేపర్ చేయించుకుంటే ఒక పేపర్ చేయించేవాళ్ళు. ఆ పేపర్ని అటు ఇటు చూడమనేవాళ్ళు. ఏం ఉండేది కాదు దాని మీద. దాన్ని తీసుకెళ్ళి నొప్పుల మీద ఇలా సాంబ్రాణి ఇలా పట్టుకోమనేవాడు. ఇటు పట్టుకునేవాడు. ఏం జరిగేదో తెలుసా? అక్కడికక్కడికి ఆ పేపర్లో ఒక చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత అడలపు నేలకు కలిగిన ఒక భయంకరమైన రూపం ఎర్రగా పుట్టుకొచ్చేది. పుట్టుకున్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గడగడ వణికిపోయేవాడు. ఏందా ఇది ఎంత భయంకరంగా ఉందంటే మేము అనేవాళ్ళం. చిన్నది కాదులే, గట్టిదే పట్టింది. ఇది నీకు పట్టింది కాబట్టి నువ్వు 2 నెలల కన్నా ఎక్కువ రోజులు బతకమని చెప్పేవాడు. హల్లెలూయా. దేవుడి దయ వల్ల నేను ఆ రోజుల్లో బతకనని చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు. నిజమైతేగా సత్తానికి. నిజం చెప్తే ఎవడు నమ్మడం, అబద్ధం చెబితే నమ్ముతాడు. అరే బాబు నీకు శాతపడి చేశారు, నువ్వు కనుక ఇంకా నువ్వు సరి చేయించుకోకపోతే ఒక 2 నెలల్లో నువ్వు నీ కుటుంబం మటాస్ అంటే ఇప్పుడు ఎంత ఖర్చు అయిద్దో చెప్పు, నేను పెట్టుకుంటాను అంటాడు. అసలు ఏం అవసరం లేదురా నాయన, నువ్వు గుడికి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే నాకు కుదరదు అంటాడు వీడు. నిజం చెప్తే నమ్ముతుండ్రా? నమ్మరు. కాబట్టి మనం ఆవిడంటారు నా దగ్గరికి వచ్చి, నాకు ఒంట్లో బాగాలేదు ప్రార్థన చేసి, పాస్టర్ గారు ఏమన్నా ఉందా? ఏముంటుంది? నీ తలకాయ ఉంటుంది. ఏముంటుంది? జలుబు వచ్చినా కూడా ఇంక పట్టింది నాకు ఏదో అంటుంది. నేను ఏం లేదు పో అన్న. ఇదిగో మొహమాటం పడబాకు, ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాను అంటుంది. ఎంత ఖర్చు అయినా పెట్టుకోండి. గుళ్ళో వేయమని సందా, మెడకి తాడేసి బీకినా కూడా 10 రూపాయలు ఇరు దాంట్లో. ఏమంటది? ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం అవసరంలా, ఒక బర్రెను తీసుకురమ్మా, నీ నెత్తి మీద మెడగొయ్యాలంటే ఇప్పుడు ఎద్దు లాంటి బర్రెని తెస్తుంది. అది ఎన్ని వేలైనా తెచ్చి పెడుతుంది అన్నమాట. అట్ట కాదు, నువ్వు తగ్గితే దేవుడికి కానుకేస్తాను అనుకో, ఎంత 5 రూపాయలే. హల్లెలూయా. దేవుడికి ఈయటానికి మాత్రం ఏమి రావు, చేతులు రావు. దెయ్యానికి ఈయటానికి అయితే ఎన్నైనా వస్తాయి. అయ్యారు అంటున్నాడు 7 చేతులు అని. 7 చేతులే ఉంది, 7 14 చేతులు వస్తాయి. ఏసు రక్తమే. మేము అనేవాళ్ళం ఆ మాట అంటే నాయన మేము చచ్చిపోతామంటే నాయనని. మేము అనేవాడు నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే ఒక 5,000 కనుక ఇచ్చావంటే 1000 నుంచి 5,000 దాకా బిల్లు వేసేవాళ్ళం. మేము బాగు చేస్తాం అనేవాళ్ళం. ఎమ్మడే తెచ్చి ఇచ్చేవాళ్ళు అండి. అసలు వెనక ముందు ఉండేది కదా. అలాంటి కట్టలు మేము గౌతమ వైద్యం చేసినప్పుడు ఇన్ని కట్టలు వచ్చి
బల్లాల మీద ఎన్ని కట్టలు పెట్టేవాడు. అయ్యా మాకు బాగు చేయండి, అయ్యా మాకు బాగు చేయండి. సరే బాగు ఎట్ట చేసేవా అనేది మనకు అనవసరం, చేసేవాళ్ళం మొత్తానికి. కానీ చేసేది మాత్రం విట్టి అబద్ధం, మోసం. ఎందుకంటే మేము క్షుద్ర పూజలు వాళ్ళం కాబట్టి మోసం మీద బతికేవాళ్ళం అన్నమాట. హల్లెలూయా. కానీ మాకు తెలుసు మేము చేసేది మోసం అని. మా దగ్గరకు వచ్చే భక్తులకి ఎందుకు మోసం అదే చెప్తున్నాడు. మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు. ఒక పుస్తకం తీసుకొచ్చి నిమ్మకాయ నీళ్ళతోటి ఆ పుస్తకం మీద రాసిన గీసిన, స్మూత్గా రాసిన గీసిన కోడి అగ్గిపుల్ల సహాయంతో కనపడదు కాసేపటికి. కానీ ఆ పుస్తకం 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఎప్పటికన్నా కానీ ఆ పేపర్ జించి నొప్పుల మీద ఇలా పట్టుకుంటే నువ్వు రాసిందైనా గీసిందైనా దాంట్లో ఎర్ర బుట్టుకొచ్చే గుణం ఈ నిమ్మరసానికి. మరి ఈ సంగతి మాకు తెలుసు, కానీ మా దగ్గరికి వచ్చే భక్తులకి తెలిస్తే ఈ పళ్ళుండేయా ఎప్పుడో రాలగొట్టేవాడు. మొత్తానికి మోసం చేసేవాడు అండి. మా మాటలు మాత్రం జనం తెగ నమ్మేవాళ్ళు. ఏమనేవాడు తెలుసా, పలానా చోటకు పోతే వాడు కోడిగుడ్లో చూపిస్తారు, నిమ్మకాయలో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారని ఎగబడి మా దగ్గరికి జనం వచ్చేవాడు. మేము చేసేది క్షుద్ర పనులైనా మమ్మల్ని జనం బాగా నమ్మేవాడు. కాబట్టి ఆ విధంగా చేసేవాళ్ళం. కాబట్టి ఈ రాత్రికాల సమయం నేను ఏం చెప్తానంటే, క్షుద్ర పూజల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్తే ఏమైద్ది అనుకుంటున్నావు? నీ ధనం అంతా వ్యర్థమైపోద్ది. మోసం చేస్తారు, జాగ్రత్త. ఇలాంటివి చెప్పుకుంటే 100 ఉన్నాయి నా మనసులో. అవన్నీ చెప్పుకుంటే ఎవడో ఒకడు నేర్చుకొని రేపు పొద్దు నుంచి మీ ఊళ్ళో ఒకటి తయారవుతుంది. కాబట్టి అలాంటి పని మనకొద్దు. ఒకటి చెప్పాను చాలు. దేవునికి స్తోత్రం. రెండోది తాయిత్తులు కట్టేవాళ్ళం. మేము కట్టే తాయిత్తుల్లో కూడా స్పెషలే. ఏంటో తెలుసా, జనాన్ని మా చుట్టూ తిప్పుకోవాలి, మాకు లాభం రావాలి. ఏ పని చేసినా ఇంత పొడుగు ఉంటుంది జలంసిలేరు గొట్టం, దాంట్లో ఇంత రేకు ఉంటుంది. మన హిందూ సహోదరులు ఏమంటారంటే రక్షరేఖ అంటారు, కానీ అది వాళ్ళ పద్ధతి. మేము క్షుద్ర పూజలు వాళ్ళం కాబట్టి ఒక్కొక్క తాయిత్తులు 200 దెయ్యాలను పెట్టేవాళ్ళం అండి. ఎన్ని దెయ్యాలు? 200 దెయ్యాలు. ఒక్క తాయిత్తులు 200 కావాలని ఇచ్చేవాళ్ళం. శుభ్రంగా తీసుకెళ్ళేవాళ్ళు, మెడకు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. 50 రూపాయలే. తెల్లర బయటకు వచ్చేవాళ్ళు. వచ్చి అయ్యా మాకు తగ్గలేదయ్యా, ఇంకా ఎక్కువ అయింది గుండెల్లో నొప్పి. అది తాయిత్తుకి పోయేది కాదు. మరి ఏం చెయ్యాలయ్యా? నల్లకోడు ఉందా? ఏం కావాలి? మా దగ్గర ఆడంది, మా దగ్గర ఉంది, కొనుక్కో. మా దగ్గర 10 కోళ్ళు ఉండేవి. రోజు అమ్మటమే, కోసుకు తినేది లేదు. కోళ్ళు మాత్రం చిరంజీవులు. రోజు అమ్మటమే, మళ్ళీ మా కోడి మాకు రావటమే. మళ్ళీ మా దొడ్లో కోడే. ఆ కోడి వాళ్ళకి ఇచ్చి ఏక గట్టిగా బీకేవాళ్ళం. 500కి అమ్మి బ్లడ్ వచ్చేది. ఆ బ్లడ్ వాళ్ళకి పెట్టేవాళ్ళం. తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి బాబా? నువ్వు పెట్టు బాబా అనేవాడు. హల్లెలూయా. అలాగే తిరిగి దండం పెట్టేవాళ్ళు. ఎట్టి పరిస్థితిలో కూడా వెనక్కి తిరిగి చూడబాకని చెప్పేవాడు. చూడమయ్యా, ఇదిగో 100 ప్రసంగాలు చెప్పిన ఎండ్రు, వెనక్కి తిరిగి చూడబాక నువ్వు మాట చెప్పు. ఆ చర్చిలో మారతమ్మని ఒక ముసిలిది ఉంది. చర్చి శనివారం 9 గంటలకే వదిలిపెడతా. నైటు ఇంటికి పోవాలా? పోదు. ఎళ్ళమిట ముచ్చట్లు పెట్టుకుంటా 11ంటికి చేరుతుంది ఇంటికి. లేట్ ప్యాసింజర్. ముసలోడు వచ్చి అంటాడు, నువ్వు ప్రార్థన మాని, నైట్ పెట్టబోక, మా ముసలితో టయానికి రాదు అంటాడు. నేను అన్నాను, నేను 9ంటికి వదిలేస్తున్నాను తాత, అది నా తప్పు కాదు, మీ ముసలామని అడుక్కో అన్న. దాన్ని అడిగి అంత ధైర్యం ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను అన్నాడు. అమ్మో, ముసిలి ఏడిచి ప్రార్థన చేస్తుంటే నిజం అనుకున్నా. ఇంట్లో ముసలోడిని కూడా బాగానే ఏడిపిస్తుంది. సరేలే అని నేను చెప్తాలే పో అన్న. ఇట్ట వాక్యం చెప్తా చర్చిలో ప్రార్థన అయిపోగానే ఎవరింటికి వాళ్ళు తిన్నగా వెళ్ళిపోండి, పెత్తనాలు చేయబాకండి. ఈ మధ్యన ఈ కాలనీలో వాతావరణం మారిందన్న. ముసలామంది ఏంటి మారింది అన్నాను, కానీ నా ఒక్కదానికి చెప్పయ్యా, వాళ్ళందరితో వద్దంది. చేద్దమ్మా, చిన్న సంగతి కాదు, ఈ కాలనీలో ఒక భయంకరమైన పిశాచి రోడ్ల మీద తిరుగుతుందని చెప్పి. ఏం చేస్తుంది అది అంది. నువ్వు ముందు వెళ్తుంటే వెనక గలగల అంటుంది. వెనక్కి తిరిగి చూసావో ఇంత ఎడలకు నెత్తురుగెక్కి బక్కిడిగెక్కి చత్తవన్న. అమ్మా నిజమయ్యా అంది. నిజమే, నీ ఇష్టం అన్న. ప్రార్థన చేస్తే గీర్థనలు పని చేయవు, నీ ఇష్టం అని చెప్పా. ఇంకంతే. ఈరోజు చర్చిలో ఆమేన్ అనేసరికి అన్నం పళ్ళెంలో ముసలోడికి పడుతుంది అంతే. ఆ దెయ్యం పుణ్యం అంట ముసలోడు టయానికి తింటున్నాడు. లేని దెయ్యం ముసలి దానికి భయం పెట్టింది.
ఇప్పుడు ఆమె కూడా చెబుతుంది పక్కన వాళ్ళకి, ఏమని తెలుసా, ఉమే పెందలకాడంట బోండి ఏదో తిరుగుతుందంట రోడ్లు పట్టుకోను, వెనక్కి తిరిగి దిత్తి సంపుద్దంటో అని చెప్తుంది. మామూలుగా నేను ఎన్ని వాక్యాలు చెబితే ఎంటదా ఆవిడ నాకు చెప్పుద్ది, నీవు పుట్టక ముందు నుంచి నేను సీనియర్ విశ్వాసిని అని చెబుతుంది అడిగితే. ఇప్పుడు ఏమంటుందో తెలుసు, ఆ పాంచగారికి తెలుసు ఎంతైనా భూతం ఎదుగుడు కదూ. హల్లెలూయా. వీళ్ళు కూడా అలాగే వెనక్కి తిరిగి నిల్చునేవాడు, తిరగబాకు వెనక్కి అంటే తిరగమనేవాడు. ఎంత పొడుగు కర్రిచ్చేవాడు మా తాత. పెట్టరా నీకు ఎందుకు అనేవాడు, ఇక్కడ బట్టించి పీకేవాడిని 3 దెబ్బలు. పెళ్ళమని మీకు 4వ దెబ్బకి ఇలా ఎత్తడిగేవాడిని, ఉందో దెయ్యం అని. లేదయ్యా పోయిందయ్యా అనేవాళ్ళు. ఉందంటే ఇప్పుడు ఎన్నోది పడిద్ది, ఇంకొంటదా? అయ్యో మా ఆయన కూడా కొట్టలేదయ్యా, ఇంత లావును కొట్టావు అయ్యో అనేవాడు. తెచ్చుకున్న 500 పోయే, కొనుక్కున్న కోడి పోయే. మళ్ళీ ఎన్ని దెబ్బలు? 3 దెబ్బలు. ఎంత సైజు పట్టేది, పసిపిచ్చే వాళ్ళ ఇంటికి పోయి రాసుకోమని వాపు తగ్గటానికి. ఈ తన్నులు తిన్నావా వాళ్ళు ఊరు పోయేది. ఏమే తన్నుల స్వామి దగ్గరికి పోయి వచ్చినవంట కదా నువ్వు, ఎట్టుంది నీకు ఒంట్లో? వచ్చే ఆ అబ్బాయి అలా సరిచిండో లేదో ఒంట్లో అంతా పోయి ఇప్పుడు హాయిగా ఉంది. నువ్వు ఈ మధ్యన బాగాలేదు అంటున్నావుగా, ఒక్క అడుగు పోయిరా రోజు. ఎందుకు? ఈమె తన్నులు తిందగా ఆమెను కూడా దండించాలని. ఇక వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మీకులా గుట్టలకు వచ్చారు జనం. ఎందుకు? తన్నులు తినడానికి. అయ్యా మేము కడప నుంచి వచ్చాం, కర్నూలు నుంచి వచ్చాం, పెందలకాడ పంపించి అయ్యా అని వచ్చేవాళ్ళు. ఆ విధంగా జనాన్ని తన్ని రెక్కలు నొప్పులు వచ్చాయి. నాకైతే చలి జ్వరం వచ్చేది ఒక్కొక్కరోజు జనాన్ని కొట్టలేక. నేను అనేవాడిని, తాత నేను కొట్టలేకపోతున్నాను తాత. మా తాత అనేవాడు, మనం కొట్టకపోతే వాళ్ళు మనల్ని కొడతారా, బాధాల్సిందే తప్పదు అనేవాడు. ఓపిక తెచ్చుకొని మరీ ధన్యవాడం అమ్మ. ఏసు రక్తమే. ఇట్లాంటి ఏదో పనులు చాలా చేసి వచ్చాం. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే మేము తిక్కలతనమైన యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమవుతుంది? ఆ రోజు తంతి అడిగేవాళ్ళు ఇలా వాక్యం చెబుతుంటే వంకలు పెట్టేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. నా గురించే చెప్పాడు, మా గురించే చెప్పాడు, మా సంఘం గురించే చెప్పాడు, మా ఆయన గురించే చెప్పాడు. ఈ గోళ్ళు మన సంఘాల్లో. హల్లెలూయా. ప్రియమైన దేవుడు మేడలే. 2వ తాయిత్తు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము క్షుద్ర పూజలోళ్ళం కాబట్టి ఇలా చేస్తున్నాం, అందరూ చేస్తారని నేను అంటలేదు. పచ్చి పంది వెంట తీసుకొచ్చి బాగా ఎండబెట్టి కాల్చి పొడి చేసేవాడు. ఇది దాంట్లో పడేసేవాడు. వాళ్ళు చక్కగా తీసుకొని ఇలా అత్తుకొని ఇలా కట్టుకునేవాళ్ళు. మా తాత ఆ పంది పెంట బూడిద ఆడ పోసేవాడు. ఆ బూడిద వాళ్ళు తెలియక గబక్కని తీసుకొని పాప మళ్ళీ బూది అనుకునేవాడు. ఆ నోట్లో వేసేసుకునేవాడు. నోట్లో వేసేసి నేను అనేవాడు, అయ్యో తినేస్తున్నారు తాత, తింటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, పూసుకుంటే మనం నోరు పూసుకోరా అనేవాడు. వాళ్ళు గుప్పులు తిని అబ్బా ఎంత బాగుందో అనేవాడు. అంత బాగుంటుందా? ఏసు రక్తమే. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇలాంటి యాదవ పనులు చేసి పాపం మేము జనాన్ని చాలా మోసం చేసాం ఆ దినాల్లో. మొన్న ఈ మధ్యన అప్పుడప్పుడు నా సాక్ష్యం యూట్యూబ్లో తన్నులు తిన్నోళ్ళు, బోడిద తిన్నోళ్ళు చూస్తుంటారండి. అవి మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఒరే పాస్టరో అంది. అమ్మ సరిగ్గా బిలువు మర్యాదగా అన్న. నీకు మర్యాద ఇచ్చే పని లేదురా పాస్టర్ అంది. ఏంటో చెప్పన్న. దుర్మార్గుడా, 20 సంవత్సరాల క్రితం నీ దగ్గరకు వస్తే 2 కిలోలు బూడిద గట్టి పంపించావు నువ్వు అంది. హల్లెలూయా. అది నీళ్ళలో కలుపుకొని 2 నెలలు తాగానరా నేను అంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్న. అరే 20 సంవత్సరాల క్రితం తాగిన దానికి ఇప్పుడు అన్నదిన బుద్ధి కావట్లేదురా అంటుంది. కొత్తంది రబ్బాయి అంటుంది. ఎవరి మీద కక్కాలి ఇప్పుడు వచ్చి? హల్లెలూయా. ఇది ఎట్లా ఉంటుంది మన చరిత్ర. ఈ విధంగా చేసేవాళ్ళం అండి. 3 పువ్వులు 6 కాయలు ఇట్లా చేస్తూ బతుకుతున్నాం. చిన్న పల్లెటూరుకి షిఫ్ట్ అయ్యి వెళ్ళాం. నేను ఎలా మారానో చెప్తాను. మాకు యేసుప్రభు తెలియదు. నా దృష్టిలో యేసుప్రభు అంటే మాలమాది కూడా దేవుడు, ఇంగ్లీష్ వాడు దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, మనకు పనికిరాని దేవుడు, మనకి సంబంధం లేని దేవుడు. అది మనకు తెలిసింది యేసుప్రభుని గురించి. ఓ పల్లెటూరు పోయాక ఇలాగే చర్చి ఉంటే చర్చి మీద మైక్ పెడుతుంటే నాకు చాలా తలనొప్పిగా ఉంటుంది. అంటే భూత వైద్యుడు కదా. పాస్టర్ గారి దగ్గరికి పోయి అన్నాను, సౌండ్ తగ్గించి పెట్టుకొని తలకాయ నొప్పి వస్తుంది నాకన్నా. ఆ పాస్టర్ గారు అంటాడు, ఒరే సైతంగా నీకు తలనొప్పి కాక ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. ఇంటికి వచ్చి ఏడుస్తున్నా కూర్చొని, అయ్యో నన్ను సైతాన్ అన్నాడు పిన్ని అని మా పిన్నితో చెప్పి ఏడ్చాను. మా పిన్ని అంది, అంత తేలిగ్గా పానీకూడదురా, నీ మంత్రశక్తిని అంత ఉపయోగించి యేసు ప్రభువు సేదపడి చేయరా అంది. ఎవరికి? 10 రోజులు ఉపవాసం ఉన్నా నేను.
ఒక తాయిత్ తయారు చేసుకొని అన్నట్టు తాయిత్ అంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఎవరైనా దగ్గర ఉంటే రాత్రి పడేసిపోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. తీసుకెళ్ళి 1997 డిసెంబర్ 25వ తారీఖు కేరళకి వెళ్ళారు వాళ్ళు. చర్చిలో ఎవరు లేరు, చర్చిలో సిలువ మెడలో పెట్టేసి మెలకొండ వచ్చేసి నేను అనుకున్నాను యేసు ప్రభు పని ఈ దెబ్బతో అయిపోయింది, నా జోలుకు పెట్టుకున్నాడు, అయిపోతాడు అనుకున్న. రోజులు గడుస్తున్నాయి కానీ మార్పులు కనపడతల్లా. కారణం ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరము పైన ఆకాశం అందును కానీ కింద భూమి అందును కానీ ఆయన ఆకాశము నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. సొలొమోను అంటాడు మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అంటాడు. అంత గొప్ప దేవుడు మాట. మాకు మార్పు కనపడిపోతారు. మా పిన్నితో చెప్పా. పిన్ని అంది, ఒరే నువ్వు గద్దె పాడతావు కదా. గద్దె పాడతా నేను. గద్దె అంటే ఏంటి? సోది పాడతా. ఆ సోదిలో చెప్తా. ఏం చెప్తా? జరిగేది, జరుగుతున్నది, జరగబోతున్నది చెప్తా. కానీ చెప్పేది మాత్రం వాస్తవమే. నా దగ్గరికి ఒక ఆత్మ నన్ను ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు నేను చెప్తాను అన్నమాట. అప్పుడు ఆ గదిలో నేను అడుగుతున్నాను, యేసు ప్రభు నేను తాయిత్తు గడితే ఎందుకు పని చేయలేదంటే ఆ గదిలో ఉన్నటువంటి నన్ను ఆవహించినటువంటి ఆ దుష్ట ఆత్మ, ఆ క్షుద్ర శక్తి నాతో చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఆ దేవుడు రాళ్ళల్లో, రప్పల్లో, చెట్టల్లో, పుట్టల్లో నివసించేవాడు కాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేద్దా? హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, ఈ దేవుడు ఏదో కొంచెం తేడాగా ఉన్నాడు, మనకు అర్థం కావట్లేదు అనుకుని. కొద్ది రోజులు గడిచింది. మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్తుంది. ఆ ప్రార్థనకి వెళ్ళావు నా దగ్గరికి వచ్చింది, మాంత్రికులకి పరలోక రాజ్యంలో స్థానము ఉందా లేదా? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కూడా ఎవరికి ఉండదు. నిన్న నాకు లేకపోతే నువ్వు చూసుకోపో అని రెండోసారి గద్దెలో ఉన్నప్పుడు మరలా అడిగాను, నేను చచ్చిపోతే పరలోకం పోనా అని. అప్పుడు రెండోసారి ఆత్మ నాతో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, చూడు నాయన, పరలోకంలో ప్రధానమైన 3 దూతలు ఉన్నారు, వాళ్ళలో నేను ఒక దాన్ని అంది. నువ్వు ఉంటే నేను ఉన్నట్టేగా, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు అంది. అవును, పరలోకం నుంచి పడదోయబడిన దేవదూత ఎవరంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి. లూసిఫర్ గురించి నాతో సాక్షాత్తు మాట్లాడుతుంది, నాతో ప్రతిరోజు సందర్శిస్తుంది, ప్రతిరోజు నన్ను ఆవహిస్తుంది. లూసిఫర్ బిడ్డను నేను, కానీ క్రీస్తు రక్తం ద్వారా దేవుని స్వాచ్ఛంగా మార్చబడ్డాను. హల్లెలూయా. సరే, ఒకరోజు ఆదివారం అమావాస్య, చాలా బిజీగా ఉన్నాను. మరలా ఈ ముసలావిడ వచ్చి బయటకు వచ్చి పిలిచి నన్ను అంటుంది, భగభగమండి అగ్నిలో పడి చచ్చిపోతావు, యేసు ప్రభువుని నమ్ముకోమంది. నేను ఎవడు చెప్తున్నాడు అన్నాను. బైబిల్ చదివి చెప్తున్నాను. బైబిల్ తీసుకొచ్చి దిగ చింపేసి అప్పని అగ్గ పొలగీసి ముట్టిచ్చేసాను. అంత కోపం వచ్చింది నాకు యేసు ప్రభు మీద. ఎందుకంటే ఈ ముసలావిడ ఈ బైబిల్ చదివి నాకు ఒకటే చెప్తుందని చాలా కోపంగా ఉన్నాను. సాయంత్రానికి ఆవిడ వచ్చి, నా బైబిల్ తగలబెట్టావు, కాల్చావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఏ బైబిల్ అయితే తగలబెట్టావో అదే బైబిల్ నీ చేతితో పట్టుకొని సువార్త ప్రకటిస్తావండి. హల్లెలూయా. అదే బైబిల్ పల్లె పట్టణ గ్రామానికి తిరిగి నువ్వు దేవుడు వాక్యం చెప్తావు, నువ్వు తప్పకుండా దేవుడిని నమ్ముతావు అంది. నేను వదిలేసి నెలకొని పోయాను. 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో ప్రపంచంలోనే బహుబలంగా వాడబడిన దైవ సేవకులు కేఏ పాల్ గారు తెనాలి విఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్లో మీటింగ్లు ఏర్పాటు చేశారు. మేము పల్లెటూరు మాది. సినిమాకి వెళ్దామన్న ఉద్దేశంతో రోడ్డు మీద నిలబడి ఉంటే ట్రాక్టర్ వస్తుంది ప్రార్థనకి వెళ్ళేది. దీని మీద పోతే తొందరగా నేను బస్కి వెళ్ళి ముందు గ్రౌండ్కి వెళ్ళిపోతాను, టికెట్లు తొందరగా దొరుకుతాయి అని అన్నాడు. నేను రాకూడదా అన్న. అంటే కాదులయ్యా, ఇక్కడి నుంచి మీద ఖాళీ లేదు, ట్రక్లో కూర్చోపోయి అన్నాడు. ట్రక్ దగ్గరకు పోతే అమ్మ లెక్కలు తిట్టుకుంటున్నారండి. వెళ్ళేది ప్రార్థనకే కానీ మా పల్లెలో వాళ్ళే పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. ఒక ఆమె అంటుంది, నా సవితి కానా, నా శంగిరుక్కుంది లేగవే అంటుంది. వాళ్ళ తిట్లు వెరైటీగా ఉంటాయిలేండి. ఆ మాటలు నువ్వు అమ్మ వీళ్ళే సౌతులు అని తిట్టుకుంటున్నారు, నాకేం సౌటు ఎత్తరాని కాలు తీసి అట్ట పెట్టి కొంచెం ఖాళీ ఇవ్వండి అమ్మా అన్నారు. మొత్తం నా వెంకల మనం అంటే అసలుకే ఊళ్ళో భయం, ఎందుకంటే భూత వైద్యుడని. ఊరే అమోగ్గా డ్రైవర్ని అంటుంది ముసలిది, ఎంత పని చేసేవారు, మాకే సోటులు జాలక జత్తుంటే మాంత్రికుడిని లోనకెట్ట తోలినవురా అంది. అమ్మో, తోలితే తోలాడు, సోటినంటే తమయ్యా ఈక సత్తామా. ఎంత చోటు ఇచ్చారో తెలుసా? కూర్చోవటం కాదు, పండుకోవచ్చు, ఎల్లిగల పండుకోవచ్చు, అంత చోటు ఇచ్చేసారు నాకు. వాళ్ళు ఇచ్చేసి మొత్తం ఆడవాళ్ళక గడగడ వణికిపోతున్నారు. అటోళ్ళు అట్టే, ఇటోళ్ళు ఇటే గజ వణికిపోతున్నారు. చీరలు, కచ్చీపులు, చెంగులు, వెంట్రుకలు ఎవరు వాళ్ళు దాచుకుంటున్నారు. ఎందుకంటే ఊళ్ళో జనాన్ని చంపేది ఈడేనంట, చేతబడులు చేసింది ఈడేనంట. ఈడు ఎంత బాగా వచ్చి కూర్చున్నాడు మన పక్కన. ఇప్పుడు వాళ్ళది ఏదన్నా కానీ నాకు దొరికింది అనుకో,
ఇంక నేను చేతబడి చేసేస్తాను. వాళ్ళ నమ్మకం అట్టుంది. గడగడ వణిగిపోతున్నారు. నేను దిగేసి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాను, టికెట్లు దొరకలేదు. తిరిగి మా చుట్టాలింటికి వెళ్ళి తిరిగి వస్తుంటే బస్సు మిస్. మా పిన్ని ఒక ఆవిడ కూరగాయల కోసం వచ్చి, అరే బస్సు పోయిందిరా ఏం చేద్దాం పిన్ని, మన పల్లెలో వచ్చిందాం, వాళ్ళు వచ్చాక కలిసి వెళ్ళిపోదామని. అక్కడికి వచ్చేసరికి కొన్ని వందల టాటాలు బారుకున్నాయి. మా పిన్ని అంది, ఏదిరా నువ్వు ఎక్కి వచ్చిన డాక్టర్ అంది. పిన్నే అన్నీ ఎర్రగానే చచ్చినాయి, గుర్తు రావట్లేదు అన్న. సరిగ్గా చెప్పంది. నిజమా పిన్ని, గుర్తు రావట్లేదు అన్న. మా పిన్ని అంటే, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు. అరే ఊరు మొత్తానికి సోది చెబుతావు కదా, జరిగేది జరగబోయేది. నువ్వు ఎక్కువచ్చిన టాట గుర్తుపట్టలేవరు, నువ్వు మాంత్రికుడివి, భూత వైద్యుడివి అంది. సరేలే అని చెప్పి మా పిన్ని ఎంబడి పడి గ్రౌండ్లోకి వెళ్ళాను. మా పల్లెలో వాళ్ళు అప్పటిదాకా వాక్యం వింటున్నారు. నన్ను చూసి వాక్యాన్ని వాగులో పడేసి న్యాయంగా చూస్తున్నారు. అమ్మ మాంత్రికుడు వచ్చిండే పారదనుకో అని కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఏం చేస్తాం, తిట్టుకున్నప్పుడు ఏం చేస్తామని. కేపాల్ గారు లేచి నిలబడండి ప్రార్థన చేస్తున్నాడు. అందరితో పాటు నేను కూడా లేచి పట్టాను. దెయ్యాలు పట్టినోడు కొరకు ప్రార్థన అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ మాట అనేసరికి నాకు ఒంట్లో నుంచి దడ మొదలవుతుంది. పిన్ని నా కింద ఒళ్ళు వణుకుతుందన్న. మా పిన్ని ఇలా పట్టుకొని, అరే నీకు చలి జ్వరం వచ్చినట్టుందిరా, ఒళ్ళెచ్చబడిందండి. నాకు అర్థమైపోయింది. ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు, నాకు చేతనాడు చేతబడి అని. ఏంటి ఆ చేతబడి అంటే ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలుసా? సాతాను సామ్రాజ్యాన్ని గడగడలాడించగలిగే ఏకైక ఆయుధం ప్రార్థన. హల్లెలూయా. ఇక నా శరీరంలో 550 శక్తులు ఉన్నాయి. ఈ క్షుద్ర శక్తులన్నిటిని కూడా నేను కేపాల్ గారి మీదకి పంపించాను. అవన్నీ ఆయన మీదకి పోయినాయి, కానీ ఒక్కటి కూడా ఆయన ఏం చేయలేక వెనక్కి తిరిగి వచ్చేసినాయి. ముందుకేస్తే అట్ట కదలకుండా నిలబడిపోయాను. ఆయన చేతుల్లో నుంచి ఒక తేజోవంతమైన వెలుగు ఆకాశానికి వెళ్ళటం నేను చూశాను. ఆ వెళ్ళిన వెలుగు బగ్గున మండి ప్రకాశించి నన్ను తాకగా పెద్దగా కేకలు వేసి గ్రౌండ్లో పడిపోయాను. నాకు స్పృహ వచ్చేసరికి మా పిన్ని మొహం మీద నీళ్లు కొట్టి కూర్చోబెట్టింది. ఏంటి పిన్ని అంటే, తిరణాల్లో కుక్కజాలరు అంత గొడవ చేసావు, రేపు నుంచి చెయ్యి భూత వైదికం. వీళ్ళందరూ చూసారులే పల్లెలో, వాళ్ళు నీ గురించి బాగా ఊరు మొత్తం చూతారు. వెళ్ళటం ఎంత ఎత్తుండే విగ్రహం తంతి 2 ముక్కలు అయిపోయింది. మా తాత లేసి అంటాడు, దుర్మార్గుడు నీకు ఏం వచ్చిందిరా అన్నాడు. ఏం రాలేదు తాత, వీళ్ళందరూ పారిపోయారు నన్ను వదిలిపెట్టి, నువ్వు నేర్పిన మంత్రశక్తి సమస్తం పోయిందన్న. మా తాత అన్నాడు, ఏమైంది నీకు అన్నాడు. నాకు ఒక తేలుగు కనపడింది, వీళ్ళందరూ పారిపోయారు, ఆ వెలుగు ఎందుకు, ఎవరు ఏంటో చెప్పు అని అడిగా. మా తాత అన్నాడు, అసలు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ప్రార్థన కన్నా. అయిపోయింది అమ్మాయి, ఈ రోజు నుంచి పిల్లోడు మన పిల్లోడే కాడని చెప్పేశాడు, ప్రవచనం చెప్పినట్టు చెప్పేసి తెల్లరపేటికి మా తాత వెళ్ళిపోయాడు అడ్రస్ లేకుండా. చలి జ్వరం, నాకు 10 రోజుల నుంచి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా జ్వరం ఉంది ఫుల్గా, ఎన్ని మందులు ఆడినా తగ్గట్లేదు. కానీ నాకు ఒకటి జరుగుతుంది, కళ్ళు మూసుకోగానే నా దగ్గరికి ఒక వెలుగు తెల్లగా సంచరిస్తుంది. హల్లెలూయా. వెంటనే లేచి కుంకుమ మంత్రించి నీళ్లు మంత్రించి నా మీద జల్లుకుంటున్నాను. నా దగ్గరికి రాకూడదని ఎన్ని జల్లుకున్నా దాన్ని నేను ఆపలేకపోతున్నాను. నాకు అర్థమైపోయింది, నాకేదో గట్టి దెయ్యమే పట్టింది. ఎన్ని దెయ్యాలు నెలగొట్టింది, నాకు ఇప్పుడు దెయ్యం పట్టింది. నా అనుమానం తగ్గట్లేదు. ఒక ఆవిడ వచ్చి అంటది, ఇదిగా పూజ పెడతావా, సరుకులు తెస్తానంది. నాకు పెట్టు, వారం 10 రోజుల నుంచి నేను చచ్చేటట్టుంటే ఏందమ్మా నీ గొడవ పోతలుగా అన్న. ఇంకొక ఆవిడ వచ్చి అంటది, తాయిత్తు 200 500 ఇస్తా కడతావా అంటుంది. అసలు నాకు తెలియకడుగుతాను, అంత సీరియస్గా ఉన్నప్పుడు కూడా నాకు డబ్బులు ఇస్తామని వచ్చారే, వీళ్ళు నిజమైన దేవుడు సేవ చేస్తుంటే పాస్టర్ గారు ఎట్టది అంటున్నాడని వీళ్ళు ఆలోచించరు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు భక్తులు. హల్లెలూయా. సరేనని ఇక నా దగ్గరికి నేను ఆరాధించిన ఆత్మ వచ్చింది, ఆ శక్తి వచ్చింది నా దగ్గరికి. భయపడకు, నీకు కనిపించిన ఆ తేజస్సు, ఆ వెలుగు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంతలా చలి జ్వరం కూడా దెబ్బ వదిలిపోయింది నాకు ఆ మాటని. ఏంటి దేవుడా అన్న. దేవుడా అంది. ఏ లెక్కనా అన్న. ఎవరు ఆయన చెప్పు అన్న. దేవుడంటే ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా తన నోటి మాట కలగజేసిన వాడు దేవుడు. ఆ దేవుడి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగే నజరేయుడైన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు తెలుసుకున్నానండి నేను యేసుక్రీస్తుని.
నేను రోగం వచ్చి యేసుప్రభుని నమ్ముకోలేదు. ఏదో నేను దేవుడి దగ్గరికి రాలేదు. లేకపోతే నాకు ఏదో మానసికంగా బాగోక నేను యేసుప్రభు దగ్గరికి రాలేదు. నేను నమ్మి నమస్కరించి ఆరాధించిన క్షుద్రశక్తి నాతో స్పష్టంగా చెప్తుంది యేసుక్రీస్తే నిజమైన. అప్పుడు నమ్మానండి. మా ఇంట్లో ఉన్న బొమ్మలు మంత్రాల పుస్తకాలు, తంత్రాల పుస్తకాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో నిమగ్నం చేసేసాను. ఓ చర్చికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు అంటాడు, నువ్వు గనక గుడిలోకి వచ్చావంటే గుడిలో వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు అన్నాడు. ఇంకో గుడికి పోతే ఆయన అంటాడు, నన్ను ట్రాన్స్ఫర్ పెడతారు నువ్వు వచ్చావంటే వీళ్ళు అన్నాడు. 8 నెలలు అజ్ఞాతంగా దేవుడికి ప్రార్థన చేశాను. ఓ చిన్న పాప ద్వారా నేను దేవుడిని తెలుసుకున్నాను. ఆ పాప నాకు బైబిల్ ఇచ్చింది. ఆ పాప ఏమిటి మన మందిరానికి పోతే బాప్తిజం తీసుకున్నాను. మా అమ్మది బాప్తిజం అంటే ఏమిటి అంది. నీళ్ళలో ముంచి లేపారని చెప్పి. ఇది కాదన్న, తీసుకెళ్ళి వరికోతలో పెట్టారు. నాకు తిక్కరాగం కుదరాలి, భూత వైద్యం మానేశాను, పని చేయట్లేదని. అయినా ప్రార్థన చేశాను. చలి జ్వరం వచ్చింది. మా వాళ్ళు ఎన్ని చెప్పినా నేను వినిపించుకోలేదు. తరువాత మా అమ్మ గురించి ప్రార్థన చేశా. మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది. ఎన్ని చోట్ల చూపించినా తగ్గట్లేదు. అప్పుడు మా ఇంట్లో సోది పెట్టించారు. సోది పెట్టిస్తే సోది ఆమె చెబుతుంది. ఏమని చెబుతుందో తెలుసా? ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పులు పెడుతున్నాడయ్యా. మళ్ళీ చెప్పు అన్నారు వీళ్ళు. బొట్లేని దేవుడు, ఏ దేవుడట? మీ ఇంటిలోన చేరి 30 తిప్పులు పెడుతున్నాడయ్యా. ఇలా అన్నారు. ఆ దేవుడు పేరు చెప్పన్నారు. ఆ పేరునైనను కానీ ఆ నామనైనను కానీ ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. సమస్తమైన శక్తులన్నీ కలిసిన యేసు అన్న పదాన్ని పలకటానికి గజగజ వణిగిపోయాయి సోదిలో. సోదేమో అంటది, మీకు యేసు పెట్టాడంట. మా అమ్మ అంటది, మాకేం సంబంధం ఆయన అంటది. మీ పిల్లవాడు ప్రార్థనకి వెళ్తున్నట్టుగా వాడికే తెలుసు అంది. మొత్తం కలిసి నా మీదకి వచ్చారు. నేను మా దేవుడు ఒకళ్ళకి అపకారం చేసేవాడు కాడు, యెహోవా అందరికీ ఉపకారి అని చెప్తే నెల్లూరు పోతే సోదులోకి పిలిచారంట యేసుక్రీస్తుని. సోదులోకి రాడని తేలిపోయింది. సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి పొమ్మంటే కుదరదని తేలిపోయింది. మా నాన్న వచ్చి అంటాడు, ఆయన సోదులోకి రాడంట, సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి పోరంట. ఎంత అడ్డగోలు దేవుడు నీకు ఎట్ట దొరికాడరా అన్నాడు. నేనన్నా, దేవుడిని అడ్డగోలు అంటే కళ్ళు పోతాయి అన్న. కళ్ళు కాదు, మేము పోయేటట్టున్నాం. మా అమ్మ వచ్చి అంటుంది, నేను చచ్చిపోతానేమో ఈ రోగంతో, నీ దేవుడే వస్తున్నాడు, ఎక్కడ చెయ్యిచ్చినా ప్రార్థన చేయరా నా గురించి అంది. అమ్మ ప్రార్థన చేసుకో, దేవుడు నేను బాగు చేస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడంట మా అమ్మతోటి, నా బిడ్డను బాధ పెడితే నేను నిన్ను బాధ పెడతా. సౌలా నువ్వేళ నన్ను. సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుడిని. సంఘం అంటే ఎవరు? నువ్వే. ప్రియమైన దేవుని పిల్లలేరా, మా అమ్మ ప్రార్థన ద్వారా స్వస్థపడి దేవుడు నమ్ముకుందండి. తర్వాత మా నాన్న నమ్ముకున్నాడండి. తర్వాత మా అన్నదమ్ములు నమ్ముకున్నారు. ఈరోజు మా కులంలో 100 మంది దాకా బాప్తిస్తాలు పొందారండి. హల్లెలూయా. ఆ తర్వాత నేను ఇండియన్ పెంటెకోస్ట్ చర్చ్ IPCలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు జిల్లాలో దేవుని పరిచర్య చేస్తున్నానండి. నాకు ఒక బాబు అండి. మా బాబు ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్నాడు, IIITలో. ఈ రేపటితోటి ఆయన ఎగ్జామ్స్ పూర్తయిపోతాయి. ఈ పరీక్షల్లో ఆయన మంచి మార్కులు వచ్చేటట్టు మీరు అందరూ ఏం చేయాలి? చేస్తారా? మా బాబు పేరు కృపా శామ్యూయల్. మా బాబుకి మంచి ఆరోగ్యం కొరకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేటట్టు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని అనేక ప్రాంతాల్లో నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మన చివరిగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ భక్తి అన్నడం వ్యర్థం కాదు. ఎందుకంటే యెహోవా తమకు దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు. నువ్వు ఆ ధన్యుల లిస్టులో ఉన్న సంగతి మర్చిపోగాకు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఈ సాక్ష్యాన్ని మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే పాస్టర్ CH బర్నబాస్ అని సెర్చ్ కొడితే ఇంకా క్లారిటీగా వస్తుందండి. చూడండి. అనేకులకు సబ్స్క్రైబర్ నా ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబర్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి, దీవించబడండి. నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనుడు సమయల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. విన్నాం కదా, సాక్ష్యాన్ని విన్నాం కదా. నిజముగా నామకార్థముగా ఎవరైతే అలాంటి ఆచారాల్లో
అలాంటి మూఢనమ్మకాల్లో ఉన్నారో ఈ రాత్రి యేసు నామములో వారి ఆలోచన మారునుగాక. ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద ఉన్నాడు అందరూ కూడా. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, మార్గం, సత్యం, జీవం ఎవరో? ప్రియులరా, చాలామంది తెలుసుండి కూడా అలాంటి ఆచారాల్లోనూ ఈరోజు చాలామంది ప్రియులరా అదే భక్తిలో ఉంటూ ఉన్నారు. దయతో ఒక్కసారి ప్రియులరా యేసు వైపు చూడండి. దీనిని ఏమి చేయలేదు యేసు నామములో. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఒక సావుకుడిగా 3 సార్లు నా దగ్గర సాత్వర శక్తిని పంపించారండి. యేసు నామములో ప్రార్థన చేయగా ఏదైనా నేను చేయలేకపోయింది. యేసు నామములో శక్తి ఉంది. యేసు నామములో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి ప్రియులరా. ఇక ఏ భయముతో లేకపోతే చిన్న బలహీనత వస్తే నాకు ఏదో జరిగిపోతుంది. ఈరోజు చాలా మంది ప్రియులరా నా దగ్గర అదే చెప్తారు, అయ్యా నాకు బాగుంటలేదయ్యా, అయ్యా నా ఇంట్లో బాగలేదయ్యా, అయ్యా నా పరిస్థితులు బాగలేదయ్యా అని ఎందరో ప్రియులరా నాకు చెప్తూ ఉంటారు. అమ్మా, ఏమి లేదు, యేసు నామములో దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడంతే. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అమ్మా, ఇంకా ఏ పరిస్థితిలో నువ్వు మానసికంగా కృంగిపోతూ అయ్యో నాకు ఏదో అయిపోతుంది, అయ్యో నా కుటుంబంలో ఏదో సంభవించింది, ఏదో నరకాల ఏదో జరిగిపోతుంది, తెలియని జరిగిపోతుందని మానసికంగా కుమిలిపోతూ వేదనతో బాధపడుతూ ప్రియులరా వేలకు రూపాయలు ఖర్చు చేసుకుని నిరుత్సాహంతో ఉన్న నా ప్రియులరా, ఈ రాత్రి నా యేసు నీ ముందు నిలిచాడు. నా యేసు హస్తం నీ మీద పడుతుంది రాత్రి. రోడి కమర్ షారి గొలదరశాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు నిన్ను తాకుతున్నాడు ఈ రాత్రి. ఆయన హస్తంలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన పొందిన గాయములో నిన్ను స్వస్థపరిచే శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. భయపడకు ఈ రాత్రి, భయపడకు. నా దేవుడు నీతో రాబోతున్నాడు. నా దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బలపరిచి నీలో ఉన్న ప్రతి అనాలోచన యేసు నామములో కొట్టివేస్తున్నానికి, ప్రతి భయం తొలగిపోవను గాక, ప్రతి మానసిక ఒత్తిడి కాలిపోవేస్తున్నాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ దాసుడు మా ప్రియులు బర్నబాసాయి గారు నిలబెట్టుకుని వారి జీవితంలో ప్రభువా మరి ఎలాగైతే నువ్వు ప్రవేశించావో వారి ఆచారాన్ని, వారి పూజలు విడిచి ప్రభువా మార్గం, సత్యం, జీవం నీవేనని తెలుసుకుని ఈనాడు ప్రభువా అనేక ప్రాంతాల్లో, పల్లెలలో, పట్టణాల్లో నీకు సాక్షిగా వాడుకుంటున్నందుకు స్తోత్రం. మీ దాసుని బలపరచండి, మీ దాసుడు విత్తన ఈ విత్తనములు ప్రతి హృదయంలో ఫలించునుగాక. నీకెవరు అలాంటి ఆచారాలు, అలాంటి మూఢ నమ్మకాల్లో ఉండకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప బిడ్డలపై ఉంచండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మీ స్థలంలో కూర్చోండి. ప్రియులరా, దేవుని నామానికి మహిమ కలుగును.